స్వాగతం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో అదేవిధంగా కూటమి అభ్యర్థిగా నేను నర్సాపురం లోక్సభ స్థానం నుండి పెద్ద ఎత్తున మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా జూన్ 4వ తారీఖున ఎన్నికైన అనంతరం తొమ్మిదవ తారీఖున నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా నేను నియమించబడి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ మనందరం కూడా కలవడం జరిగింది. ఎన్నికల్లో నా గెలుపుకి పెద్ద ఎత్తున సహకరించినటువంటి కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా నా ఈ పార్లమెంట్లో శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి 7 ఎమ్మెల్యేలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా అందించినటువంటి సహకారం మరువలేనిది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ సందర్భంగా వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చి పనిచేశానటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అలాగే కేంద్ర మంత్రిగా నా పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి విషయాల్లో అదేవిధంగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి నాకు అసైన్ చేయబడినటువంటి కొన్ని కార్యక్రమాలు నేను సమర్థవంతంగా పనిచేశానని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా ఆనందంగా ఉంది. అంటే నేను కేంద్ర మంత్రిగా నియమించబడిన అనేటువంటి అనంతరం మా తండ్రి గారు ఆ మరుసటి రోజే కోమాలోకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఒక 4-5 నెలల పాటు నేను తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉండి అటు ఢిల్లీలో బాధ్యతలు, కొత్తగా బాధ్యతలు స్వీకరించడం, నాన్నగారు హైదరాబాద్ హాస్పిటల్లో కోమాలో ఉన్నటువంటి పరిస్థితి, నియోజకవర్గంలో అనేక సమస్యలు, మొదటి 4 నెలల్లో కొంత ఒత్తిడికి గురైనటువంటి వాస్తవం, కొంత ప్రజలకు అసౌకర్యం కలిగినట్టు మాట్లాడుకోవడం వాస్తవం. దయచేసి మన్నించాలని ఈ సందర్భంగా కోరుతూ, ఏదైతే నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను,
నా పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలే కాకుండా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం పాటు దాదాపు 15-20 సంవత్సరాలుగా దీర్ఘ మెజార్టీ రావడం అనేది 3 పార్టీల కలయిక, 3 పార్టీల కార్యకర్తలు, నాయకుల యొక్క సమిష్టి కృషి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం, 7 అభ్యర్థులు పెద్ద వచ్చినటువంటి సహకారం కారణంగానే సాధ్యమైంది అనేటువంటి విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మెజార్టీ కారణంగా నేను కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా ఈ సంవత్సర కాలంలో నాకు 7 శాసనసభ్యులు అందించినటువంటి సహకారం కూడా మరువలేనిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాటి వరకు కూడా చక్కటి సమన్వయంతో అందరూ కూడా ఒక మాట మీద కేవలం అభివృద్ధి ఆధారంగా పనిచేయాలనేటువంటి ఆలోచన తప్పించి వేరే విషయాలు మా మధ్య లేనందువల్ల చక్కటి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఇదే సమన్వయంతో శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను.